ఎల్బీ నగర్ లో సిచువేషన్ వివరించడానికి మా ప్రతినిధి ప్రేమ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, మనం చాలా సందర్భాల్లో చూసాం ట్రాఫిక్ పోలీసులను చూసి అక్కడి నుంచి తప్పించుకునే ఫాస్ట్ గా వెళ్ళిపోయే క్రమంలో కింద పడడం, కొన్ని చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం వాహనదారులు. నిజంగా ఈ కోర్టు తీర్పు వాహనదారులకు ఒక ఇంత ఊరటే అని చెప్పుకోవచ్చా? థ్యాంక్ యూ అక్షయ. నిత్యం అంటే ఎంతో రద్దీగా ఉండేటటువంటి హైదరాబాద్ ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ చలాన్ల అంటే పెండింగ్లో ఉన్నటువంటి పాత చలాలను వసూలు చేసే ప్రక్రియని స్పెషల్ డ్రైవ్గా కూడా నిర్వహిస్తూ ఉండేవారు. నిన్న ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఆధారంగా కూడా అటు వాహనదారులకు కాస్త ఊరట కల్పించేటువంటి పరిస్థితి కూడా కనిపించిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపేట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా మనం ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనిద్దాం. పూర్తిగా ఈ యొక్క నిత్యం ఎంతో రద్దీగా అంటే ప్రధానంగా అటు ఎల్బీ నగర్, హైత్ నగర్ నుంచి పటాన్ చెరువు వరకు వెళ్లేటటువంటి ప్రధాన మార్గమైనటువంటి మార్గం గుండా కూడా నిత్యం కొన్ని వేల నుంచి లక్షల వాహనాలు కూడా ఈ యొక్క మార్గం కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఉదయం సమయంలో అటు ఏదైతే ఆఫీసులకు వెళ్లేవారు కావచ్చు, అలాగే కాలేజీలు, అలాగే స్కూళ్లకు వెళ్లేటటువంటి వాహనాలతో పాటుగా కూడా మినీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వాహనాలు కూడా ఈ యొక్క మార్గం గుండా ఎక్కువగా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్లో కూడా. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా చూసుకున్నట్టయితే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ పోలీస్ చెక్ పోస్ట్ అంటారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన ఒక చెక్ పోస్ట్ లో కూడా ఇక్కడ సుమారుగా ఒక 5 నుంచి 6 మంది సిబ్బంది అటు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ట్యాబ్స్ ని ప్రత్యేకంగా వారికి ఇచ్చినటువంటి ట్యాబ్స్ ని కూడా చేతిలో పట్టుకొని ఇక్కడ సిగ్నల్ పడిన వెంటనే కూడా వాహనదారుల దగ్గర ఉన్నటువంటి ముందు నుంచి 2 కానిస్టేబుల్, అలాగే వెనక నుంచి మరో 2 కానిస్టేబుల్ వెళ్లి ఒక వాహనదారులకు సంబంధించినటువంటి నెంబర్ల పైన నెంబర్ ప్లేట్ల పైన పాత పెండింగ్ చలాన్లను కూడా చెక్ చేసి వారందరినీ కూడా వెంటనే పక్కకు తీసుకొచ్చి ప్రస్తుతం మనం ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఒక కారిడార్ లో ఆపి సుమారుగా ఎప్పుడు చూసినా కూడా ప్రతిరోజు ఉదయం 8:30-9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ చలాన్ల పెండింగ్ చలాన్ల వసూల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం ఉదయం 8:30 ఈ యొక్క ప్రాంతంలో కూడా మొదలవుతుంది. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక కారిడార్ లో కూడా పూర్తిగా ఆ యొక్క ఏదైతే పెండింగ్ చలాన్లు ఉన్నటువంటి వాహనాలతో కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా వారికి ఒక్కొక్క వాహనం పైనటువంటి పెండింగ్ చలాన్లలో కనీసం 50% అయినా ఖచ్చితంగా పేమెంట్ చేయాలని చెప్పి అటు వాహనదారులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అయితే ఈ రోజు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా కేవలం అటు ట్రాఫిక్ ని మళ్లించే పనులతో పాటుగా కేవలం ఏదైనా వాహనాలకు నెంబర్ ప్లేట్ సరిగా లేనటువంటి వాహనాలు కావచ్చు, అలాగే హెల్మెట్ ధరించినటువంటి వాహనదారులకు సంబంధించిన వాహనాలను మాత్రమే నిలిపి వారికి చలాన్ని రేజ్ చేసేటువంటి ప్రక్రియను మాత్రమే చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయినా ఈ రోజు ఉదయం 8:30కు ఇక్కడ డ్రైవ్ ప్రారంభం అవ్వాల్సినప్పటికీ కూడా ఈ యొక్క విధిలోకి వచ్చినటువంటి అధికారులు కూడా నిన్న వచ్చినటువంటి కోర్టు ఆదేశాల మేరకు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. వారిని కూడా అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆన్ రికార్డులో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వారు ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా మాట్లాడమని చెప్పేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం సుమారుగా మనం చూడొచ్చు ఎంత రద్దీగా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ట్రాఫిక్ రద్దీలో కూడా ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళేటటువంటి కార్లు కావచ్చు, అలాగే ద్విచక్ర వాహనాలను కూడా పూర్తిగా పక్కకు లాగేసి ఒక ట్రాఫిక్ కి కాస్త అడ్డంకి కలిగినటువంటి పరిస్థితి కూడా నెలకొంటూ ఉండేది. సుమారుగా కొంతకాలంగా ఇక్కడ అదే పరిస్థితి రెగ్యులర్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఎక్కడికక్కడ ఈ యొక్క ట్రాఫిక్ లో వెళ్ళేటటువంటి ఈ యొక్క వాహనాన్ని కూడా అడ్డు తలిగి వారిని పక్కకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఏ యొక్క ట్రాఫిక్ పోలీస్ కూడా చేయట్లేదు. కేవలం ఈ యొక్క స్పాట్ లోనే కాదు, ఈ యొక్క ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినటువంటి అటు సాగర్ రింగ్ రోడ్ లో కావచ్చు, అలాగే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో కావచ్చు, దాంతో పాటుగా దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి మరొక కూడల్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ చలాన్లు రేజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా చేయడం లేదు. ముఖ్యంగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాల మేరకు అంటే అటు ముఖ్యంగా అటు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్న సందర్భంగా వారికి అవసరమైనటువంటి నోటీసులను సర్వ్ చేసి సరైన పద్ధతిలో వారి పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లను వసూలు చేయాలి తప్ప ఏదైతే మార్గ మధ్యంలో వారిని అడ్డగించి వారి దగ్గర నుంచి ఎలాంటి చలాన్లను బలవంతంగా వసూలు చేయడం కానీ, అలాగే వారి యొక్క వాహనాలకు సంబంధించినటువంటి బైక్ కీ కావచ్చు, అలాగే కార్ కీలను కూడా స్వాధీనం చేసుకుని వారి దగ్గర నుంచి బలవంతంగా ఉన్నపలంగా అక్కడికక్కడే ఈ యొక్క చలాన్లను కూడా వసూలు చేయించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆపివేసినట్టుగా సందర్భంగా కూడా అటు ట్రాఫిక్ కూడా ప్రస్తుతం సవ్యంగా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. వాహనదారులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, నిత్యం ఇదే దారిలో మీరు ప్రయాణిస్తుంటారు? అయితే చెప్పండి, నిన్న ఇదే సమయానికి ఇక్కడ అంటే ప్రతిరోజు ఇక్కడ ట్రాఫిక్ చలాన్ల కోసం అలాగే పెండింగ్ చలాన్లకు సంబంధించి వాహనాలన్నింటి కూడా పక్కకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఎలాంటి అడావిడి లేదు, దీనిపై మీరు ఏమంటారు? మంచిగా ఉంది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆపకుండా పంపించేస్తున్నారు.
అన్ని పనులు ఏం లేదు, కొన్ని పనులు డౌట్ ఉన్న పనులు పక్క పెట్టిస్తుంటారు అంతే తప్ప మిగతా మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశారండి? లేదండి. నేను అంటే రెగ్యులర్ హెల్మెట్ అవన్నీ ధరిస్తా కాబట్టి పట్టించుకోరు. హెల్మెట్ లేకుండా మాత్రం పక్కా తీసుకుంటారు. థ్యాంక్ యూ. అంటే అటు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పు మేరకు కూడా అటు వాహనదారులు కూడా అందరూ ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా నిత్యం చాలా వరకు వాహనదారులంతా కూడా ట్రాఫిక్ పోలీసులు వారికి తెలియకుండానే వెనకాల నుంచి ఒక అక్కడక్కడ చెట్టు చాటు దగ్గర కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా వారికి తెలియకుండా ఈ యొక్క చలాన్లను కూడా ఫోటోల ద్వారా రేస్ చేయడము, దాన్ని కూడా ఆన్లైన్ లో ఎంటర్ చేయడం ద్వారా కనీసం వారికి చలాన్ రేస్ అనేటువంటి సందర్భం కూడా వారికి తెలియట్లే అని చెప్పేసి అటు వాహనదారులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి అటు హైకోర్టు కూడా ఆశ్రయించారు. గత 3 సంవత్సరాలుగా కూడా ట్రాఫిక్ పోలీసులు వారి ఇష్టం వచ్చినట్టుగా కూడా ఈ యొక్క చలాన్లను రేస్ చేస్తూ వారికి ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ప్రధాన మార్గంలో ఏదైనా అత్యవసర పని మీద బయటకు వెళ్తున్న సందర్భంలో కూడా రోడ్డుపై అడ్డుగా ఆపేసి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి పెండింగ్ చలాన్లను పే చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి పంపించేందుకు కూడా అవసరమైనటువంటి దౌర్జన్యాన్ని కూడా పాల్పడే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కూడా హైకోర్టు కూడా దీనిపై విచారణ చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో భారీగా పెండింగ్ చలాన్లు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క వాహనానికి సంబంధించినటువంటి ఓనర్ కి నోటీసుల ద్వారా సర్వ్ చేయడంతో పాటుగా కూడా వారు ఎక్కువ మొత్తంలో పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లను కూడా కోర్టు ద్వారా పేమెంట్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి తప్ప రోడ్డుపై అనవసరంగా వారిని ఆపి ఇబ్బంది పెట్టడం కానీ వారి యొక్క తాళం చేతులు లాక్కొని వారిని రోడ్డుపై అడ్డగించే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి అటు హైకోర్టు చెప్పడంతో ఇటు ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రస్తుతం ఈ యొక్క ట్రాఫిక్ చలాన్ల పెండింగ్ చలాన్లను వసూలు చేసే విషయంలో కూడా ప్రస్తుతం ఫీల్డ్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ యొక్క ట్రాఫిక్ కూడల వద్ద ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ విషయంపై పూర్తిగా సందిగ్ధంలో ఉన్నారు. ఎలాంటి పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదని కూడా చెప్పుకోవచ్చు. అక్షయ, అంటే ప్రేమ్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు కొంతమంది ఆకతాయిలు ఉంటారు, వారు నార్మల్ గానే హెల్మెట్ ధరించరు. సో అలాంటి వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా, ఏమంటారు? థ్యాంక్ యూ అక్షయ. ముఖ్యానికి అటు ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు కావచ్చు దానికి సంబంధించి అంటే చాలా వరకు ఏదైతే చలాన్ రైజ్ అయినప్పుడు వెంటనే వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి కూడా ఈ యొక్క చలాన్ రైజ్ అయినట్టుగా కూడా వస్తుంది. కొంతమందికి అలాంటి సర్వీస్ కూడా అందట్లేదని చెప్పేసి అటు వాహనదారులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పరిస్థితులను కూడా చూడొచ్చు. ఏదైతే జీబ్రా క్రాసింగ్ లైన్ తో పాటుగా కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడానికి అవసరమైనటువంటి ఒక లైన్ ఉంటుంది పూర్తిగా. అంటే ఇక్కడ ఆ యొక్క లైన్ ని కూడా క్రాస్ అయితే ఖచ్చితంగా లైన్ క్రాస్ చేశారని చెప్పి అటు చలాన్ కూడా రేజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కేవలం అంటే ఇప్పటివరకు కూడా ఇక్కడ వాహనదారుల దగ్గర ఈ యొక్క చలాన్లను వసూలు చేసేటువంటి కార్యక్రమంలోనే నిమగ్నం అయ్యారే తప్ప ఇక్కడ అవసరమైనటువంటి ఏదైతే జీబ్రా క్రాసింగ్ కావచ్చు అలాగే దాంతో పాటుగా కూడా సిగ్నల్ పడినప్పుడు ఆగాల్సినటువంటి స్టాప్ లైన్ కూడా ఇక్కడ పూర్తిగా కనిపించకుండా పోయింది. దాన్ని పునర్నిర్మించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టకుండా కనీసం దానికి సంబంధిత అధికారులకు కూడా తెలియజేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా కేవలం పెండింగ్ చలాన్లను వసూలు చేసే పనిలో మాత్రమే పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అటు వాహనదారులు కూడా నిన్న మొన్నటి వరకు ఏదైతే హైకోర్టు ఇచ్చేటువంటి ఒక తీర్పు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అటు ముఖ్యంగా వాహనదారులు అటు ఏదైతే ఈ యొక్క ఉదయం సమయంలో అటు ఆఫీసులకు వెళ్లేవారు ఉంటారు, లేదంటే హాస్పిటల్స్ కి వెళ్లేవారు ఉంటారు, స్కూళ్ళు కాలేజీలకు వెళ్లేటువంటి వారు ఉంటారు, నిత్యావసరాలకు కోసం వెళ్లేటటువంటి వాహనదారులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంత రద్దీ క్రమంలో కూడా ఈ యొక్క వాహనదారులంతా కూడా అటు నిత్యం ఆఫీసులకు బయలుదేరేటువంటి వారు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పనిలో బయటకు వెళ్లేటువంటి వారందరినీ కూడా ఇక్కడ రోడ్డుపై అడ్డగించి వారి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి పెండింగ్ చలాన్లను లిస్ట్ అవుట్ చేసి దాంట్లో కనీసం 50% అన్న పే చేయాలని చెప్పి అటు పోలీసులు చేసేటటువంటి క్రమాన్ని కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అదే సమయంలో ముఖ్యంగా ఏదైతే మంత్ ఎండ్ సమయంలో అంటే ఏదైతే కనీసం వాళ్ళకు సాలరీ పడక ముందుకు ఉండేటువంటి పరిస్థితి అంటే సగటున ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా అటు జీతాలపై ఆధారపడి బతికేటటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఈ యొక్క వాహనదారులు కూడా పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు చేసేటటువంటి ఈ యొక్క ఏదైతే పెండింగ్ చలాన్ల పేమెంట్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.